ఇక సోషల్ మీడియా వేదికగా తాను వేధింపులు ఎదుర్కొంటున్నట్టు నటి హనీ రోజు తెలిపారన్నమాట. మలయాళ నటి హనీ రోజు ఈ మేరకు ఆమె పోలీసులను ఆశ్రయించి నటి ఫిర్యాదుతో దాదాపు 28 మందిపై ఎర్నాకుళం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కీలకమైన వ్యక్తి భావించిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరు సీట్ అధికారులు తాజాగా అదుపులోకి తీసుకున్న అతడిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. వాయనాడులో అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు తెలిపారు. దీనిపై ఆమె స్పందించారు. ఇప్పుడు నాకెంతో ప్రశాంతంగా ఉంది. ఈ కేసు విషయం గురించి ఇప్పటికే ముఖ్యమంత్రి పినరాయి విజయన్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి వారు అన్నారు. నిందితులపై కఠిన చర్య తీసుకున్నామని చెప్పి వారు మాట ఇచ్చారు. ఇక అసలు విషయానికి వస్తే వీర నరసింహారెడ్డితో తెలుగు ప్రేక్షకులు చేరువయ్యారు నటి హనీ రోజు. ఇటీవల ఆమె ఒక వ్యాపారవేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నానని ప్రకటన విడుదల చేశారు. ఒక వ్యక్తి కావాలని నన్ను అవమానిస్తున్నానని చెప్పి ప్రయత్నించారు. నేను సైలెంట్ గా ఉంటుంటే నా వ్యాఖ్యలు నువ్వు స్వాగతిస్తావా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఆ గతంలో కొన్ని కార్యక్రమాల్లో నన్ను ఆహ్వానించారు. అయితే నేను వేర్వేరు కారణాల వల్ల వెళ్లేందుకు నిరాకరించాను. అందుకు ప్రతీకారంగా నేను హాజరయ్యే ప్రతి ఈవెంట్కు రావడం, వీలు కుదిరినప్పుడల్లా కించపరిచే వ్యాఖ్యలు చేయటం ఇవన్నీ చేశారనమాట. అయితే దీనిపై తాను పోలీసులు ఆశ్రయించినట్టు వివరణ చెప్పారనమాట. ఇక వివరణాత్మక విషయాలు నా లుక్స్ పై వేసే సరదా జోక్స్, మీమ్స్ నేను స్వాగతిస్తా. వాటిని పెద్దగా పట్టించుకోను. కానీ దానికంటూ ఒక హద్దు ఉంటుందని నమ్ముతున్నా. అసభ్యకరంగా చేసే కామెంట్స్ ఏమాత్రం సహించనని చెప్పి ఆమె అన్నారు. సో మీరు కూడా ఏమంటారో ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.